పరిశుద్ధ గ్రంథములు తెరిచి పరమగీతము 8వ అధ్యాయం. పరమగీతము 8వ అధ్యాయము. గత వారము 5వ వచనాన్ని నేర్చుకున్నాం. ఈరోజు 6వ వచనము మొదటి 2 లైన్స్ చదువుకుందాం. పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనము మొదటి లైన్, సెకండ్ లైన్ అందరము కలిసి చదువుకుందాం. ప్రారంభించుదాం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ పాదముల చెంత మేమందరమును చేరి నేను గూర్చిన వార్త చేత ముద్రించబడుటకు ఇష్టపడుచుండగా, యెరూషలేమునకు క్షేమమునిచ్చు దేవా, యేసయ్య రక్తం నందు పాపక్షమాపణనిచ్చిన దేవా, ఆత్మదేవుని నడిపింపులో నిన్ను హత్తుకొనగల కృప దయచేయమని యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయొచ్చు మా ప్రాణాత్మజములను ప్రతిష్ఠిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు. ప్రేమ అంటే ఏంటి? చాలాసార్లు చాలా నిర్వచనాలు చెప్తారు, చాలా డెఫినేషన్స్ ఉంటాయి. ప్రేమ అనే మాటకు అర్థం ఏంటి? మనం కూడా అడిగితే రకరకాలైనటువంటి అనుభవాలు చెప్తారు. కానీ యాక్చువల్గా ప్రేమ అంటే ఏంటి? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎనిమిదవ వచనము మొదటి మాట చదవండి. ఆమేన్, ఆమేన్. ప్రేమ అంటే వేరొక నిర్వచనము కాదు, ద సబ్స్టెన్స్. తన యందు కలిగి ఉన్నవాడు కాదు, ఆయనే ప్రేమ అనేది ఇందులోని సత్యం. సో నేను ప్రేమించుచున్నాను అంటే అర్థం ఏంటంటే ప్రభువు నా యందు నివసించుచున్నాడు. ప్రేమ అంటే అర్థమేంటి? ప్రభువే, క్రీస్తే ప్రేమ. అది తెలియనప్పుడు మనం రకరకాల మీనింగ్స్ చెప్తాం. బైబిల్లో యేసయ్యను సిలువ వేయడానికి ముందు ఒక అధికారం ముందు నిలవబెడతారు. సత్యం అనగా ఏమిటి అని అడుగుతాడు ఆ వ్యక్తి. ఎదురుగా ఉన్నది ఎవరు? సత్యం. బైబిల్లో ఉన్న మాట, నేనే మార్గమును సత్యమును జీవము. మరి సత్యము ఆయన ఎదుట నిలిచి ఉండగా కన్నులు తెరచిన వాడే గాని కన్నులు మూసిన వాడే ఉన్నట్టుగా సత్యం అనగా ఏమిటి అని అడిగాడు. ప్రభువును రుచి చూచుచు, ప్రభువు చేసే క్రియలను రుచి చూచుచు ప్రేమను వేరుగా అర్థం చేసుకునేవాడిని ఏమన్నారు? ప్రేమ బలమైనది అని లేదు ఇక్కడ, బలవంతమైనది. ప్రేమ మరణమంత బలవంతమైనది. ఈరోజు షార్ట్ మెసేజ్లో జాన్సన్ పాస్టర్ గారు మాట్లాడుతూ ఇతరులను దీవించడం ఎలా, దేవుని యొక్క కృపలను దీవెనలను ప్రకటించుట ఎలా నేర్పించారు. ప్రభువును కలిగిన ప్రతివాడు, ప్రభువును ధరించుకున్న ప్రతివాడు తనను ద్వేషించు వారి ఎడల కూడా ప్రేమించు. బైబిల్లో శత్రువులను ప్రేమించమని. ఎలా ప్రేమించాలి? శత్రువులను ఎలా ప్రేమించాలి? నేను ఒకసారి ఒక సహోదరుడు స్వీట్ తింటుంటే ఆయనకు షుగర్ ఉందని తెలిసి, అది మీకు శత్రువు కదా అన్నాను. ఆయన అన్నాడు, దేవుడు శత్రువును ప్రేమించమన్నాడండి.
ప్రేమను ఎలా కనుపరచాలి? బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, శత్రువుని పిలిచి భోజనము పెట్టి ప్రేమ చేత అతని మీద పగ తీర్చుకోవాలి. ప్రేమ ఎలా ఉంటుంది? నేను వాక్యం సిద్ధపడేటప్పుడు నాకు ఒక 5 కథలు గుర్తొచ్చింది. 5 కథల్ని మీకు చెప్తాను, చాలా చాలా తక్కువ మాటల్లో. ఆ ప్రేమలు ఎలా ఉంటాయో మనకి వచ్చిన మాటల్లో నేను ఇక్కడ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి కథ ఏంటంటే, ఒక తల్లి మొబైల్ రిపేరింగ్ షాప్కి వెళ్ళిందట. వెళ్ళి ఫోన్ ఇచ్చాయా, పని చేయడం లేదు, కొంచెం రిపేర్ చేయండి. అతను టెస్ట్ చేశాడు, బాగానే పనిచేస్తుంది. అమ్మా, చక్కగా పని చేస్తుంది కదా. లేదయ్యా, నాకు ఖచ్చితంగా తెలుసు, కొంతకాలంగా అది పని చేయడం లేదు. మళ్ళీ చూడు, ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తా. ఈసారి ఫోన్ ఓపెన్ చేసి చూసి క్లోజ్ చేసమ్మా, బాగా పని చేస్తుంది. లేదయ్యా, పని చే నీకెలా తెలుసమ్మా? నేను ఇంత చెక్ చేసి నీకు ఇస్తుంటే నీకెలా తెలుసు అంటే, నా కొడుకులు నా కూతుర్లు ఎవరు ఫోన్ చేయడం లేదయ్యా. అంటే పని చేయడం లేదనే కదా అర్థం. కొన్ని నెలలుగా నా కుమారులు కుమార్తెలు ఫోన్ చేయడం లేదు అంటే ఫోన్ పని చేయడం లేదనే. ప్రేమ ఆ తల్లికి ఎలా అర్థమైంది? రెండో కథ నాకు గుర్తొచ్చిన ఇంకో కథ ఏంటంటే, పోయిన ఫాదర్స్ డే రోజు పాస్టర్ గారు చెప్పారు, దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎదుగుచున్న చిన్న బిడ్డకి ఉదయం లేచేసరికి తండ్రి ఉండడు, సాయంకాలం నిద్రించాక వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. అమ్మా, డాడీ ఏరి? డ్యూటీకి వెళ్ళిపోయింది. ఒకరోజు అనుకున్నాడట, నేను నిద్రపోకుండా నాన్నను చూడాలని. బాగా లేట్ అయింది, నిద్ర ఆపుకోలేకపోయాడు, నిద్రపోయాడు. లేస్తే డాడీ లేడు. ఒకరోజు తాను స్కూల్ మానివేసి తండ్రి కోసం ఎంత లేట్ అయినా పర్లేదని వెయిట్ చేసి, తండ్రి వచ్చాక చూసి కౌగిలించుకొని ముద్దు పెట్టి, డాడీ, హౌ మచ్ డూ యూ ఎర్న్ ఇన్ ఏ డే? రోజుకి ఎంత సంపాదిస్తావు? అంటే నీ నెల జీతాన్ని కౌంట్ చేస్తే, డివైడ్ చేస్తే రోజుకి ఎంత వస్తుంది? అలాంటి ప్రశ్న చిన్నపిల్లలు తండ్రిని అడిగితే కోపం వస్తుంది కదా. తండ్రి కోపపడ్డాడు. లేదు డాడీ, ప్లీజ్ ఒక్కసారి చెప్పు నాకు. తండ్రి అన్నాడట, 400 వస్తుంది రోజుకి నాకు. ఏం మాట్లాడకుండా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి, డాడీ, నా దగ్గర అప్పు కావాలి, నాకు అప్పు కావాలి, ఒక 100 రూపాయలు ఇస్తావా అన్నాడు. ఇంకా కోపం వచ్చింది. ముందు జీతం అడిగాడు, ఇప్పుడు అప్పు అడుగుతున్నాడు. కోపపడ్డాడు, కొట్టబోయాడు. అప్పు కావాలి, ఈ వయసులో నువ్వు అప్పు చేస్తావు. తల్లి పక్కన నిలబడి ఏడుస్తుంది. కుమారుడు అని అంటే, లేదు డాడీ, నీకు రోజుకు 400 కదా వచ్చేది. నువ్వు ఆ మాట చెప్పగానే వెళ్ళి నా సేవింగ్స్ లెక్క వేసుకున్నాను, కుండీలో 300 ఉంది. 100 రూపాయలు నువ్వు ఇస్తే ఆ 400 నీకు ఇస్తా. స్పెండ్ ఏ డే విత్ మీ. నేను మళ్ళీ దాచుకున్న 100 నీకు ఇస్తా. నాతో ఒక్కరోజు గడుపుచా. పిల్లవాడు తండ్రి ప్రేమను కోరుకుంటున్నాడు. మొదటిది, తల్లి పిల్లల ప్రేమను పొందుకోలేకపోయింది. ఇక్కడ పిల్లవాడు తండ్రి ప్రేమను కోరుకుంటున్నాడు. మూడోది, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒకడు తన ప్రియురాలి మాట విని తల్లిని చంపి గుండె తీసుకెళ్తున్నాడట. వినుంటాడు. పరిగెడుతున్నాడు ప్రియురాలకి తల్లి గుండె ఇవ్వాలని. ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు ఏదైనా తట్టుకొని కింద పడతాం. వాడు కింద పడ్డాడు, గుండెల్లంత దూరంలో పడింది. మరణించిన తల్లి గుండె పడిపోయి అడుగుతుందంట కుమారుని, నాయన దెబ్బలేమైనా తగిలాయా? ఇట్స్ ఎ స్టోరీ. నాయన దెబ్బలేమన్నా తగిలాయా? నాలుగవది, తమ్ముడు తప్పు చేశాడు, ఇంటికి పారిపోయి వచ్చాడు. అదే రూపంలో ఉన్న కవల పిల్లల్లో ఉన్న అన్న
తమ్ముడు డ్రెస్ తాను వేసుకొని పోలీసులకు అప్పగించబడి శిక్షించబడ్డాడు. అది సహోదరుడు ప్రేమ. చివరిగా నాకు కథ గుర్తొచ్చిన కథ ఏంటంటే, ఒక ఆమెతో భర్త అన్నాడట, నాకు డివోర్స్ కావాలి. ఎందుకండి? నీకు క్యాన్సర్ కదా, చచ్చిపోతావు. రోజు రోజుకు నువ్వు వీక్ అవుతున్నావు, వెంట్రుకలు ఊడిపోతున్నాయి. నేను నీతో కాపురం చేయలేను. నేను ఒక వ్యక్తితో పరిచయం పెంచుకున్నా. ఐ బీన్ సీయింగ్ సమ్వన్. తను అందంగా ఉంటుంది, సంపాదిస్తూ ఉద్యోగం చేస్తుంది. సో ఐ వాంట్ టు మ్యారీ హర్ అంటే బాధపడింది, ఏడ్చింది, ప్రయత్నించింది. విడాకుల ఫామ్స్ తెచ్చాడంట, సంతకం పెట్టమన్నాడట. అప్పుడు ఆ అమ్మాయి అందట, గివ్ మీ 1 month టైం, నేను విడాకులు ఇస్తాను. కానీ ఒక షరత్ ఏంటంటే, అది ఎవ్రీడే నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మంచం మీద నుండి నన్ను లేపి మెయిన్ గేట్ దాకా తీసుకొచ్చి మళ్ళీ అలాగే తెచ్చి మంచం మీద పడుకోబెట్టాలి. ఎత్తుకొని తీసుకువెళ్ళాలి, తీసుకొచ్చి పెట్టాలి. పెద్ద పని ఏం కాదు కదా, చిన్న పని. ఒప్పుకున్నాడు. ఫస్ట్ డే తేలిగ్గా ఉంది, క్యాన్సర్ కదా. తలుపు దాకా, మెయిన్ గేట్ దాకా తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి లోపల పడుకోబెట్టాడు. ఎవ్రీడే చేస్తున్నాడు. 1 week తర్వాత ఆమె అందట, ఇట్లా తీసుకెళ్ళడం కాదు, నీ బాడీకి నన్ను హత్తుకొని తీసుకెళ్ళి. 2nd week అలాగే హత్తుకొని తీసుకెళ్ళాడు. ఇంతకాలము ఆమె చేసిన ప్రతి పని, తాను చూపిన ప్రేమ, ఆమెను హత్తుకొని మోసుకొని వెళ్ళేటప్పుడు గుర్తొస్తూ ఉందట. 3rd week he started to realize తాను చేస్తున్న తప్పేంటో. ఆమెను దించి ఆమెకు తెలియకుండా కన్నీళ్లు కారుస్తూ వెళ్ళాడట. 4th week ఆమెను తీసుకొని వచ్చేటప్పుడు ఆమె అందట, రేపు లాస్ట్ డే, ఐ విల్ సైన్ ఆన్ ద పేపర్స్ టునైట్, మీరు తీసుకెళ్ళొచ్చు, నేను విడాకులు ఇస్తున్నాను అని చెప్పింది. తాను నెక్స్ట్ డే కొంచెం లేట్గా వచ్చాడు ఇంటికి. పేపర్స్ సైన్ పెట్టున్నాయి, తీసుకెళ్ళాలి. ఆ పేపర్స్ తీసుకొని చింపి, నేను ఆ అమ్మాయికి చెప్పేసాను, నేను చేసుకోనని, ఐ వాంట్ టు బి విత్ యూ అని అంటుంటే ఏమి రిప్లై లేదు. ఎందుకంటే షీ వాజ్ నో మోర్, చచ్చిపోయింది అప్పటికే. ప్రేమను సమయానికి కనుపరచలేదు భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఇంకొక కథ, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచింది. ఎలా? రిక్తుడై తండ్రితో కూడా ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకొనక, రిక్తుడై సిలువ మరణము పొందునంతగా ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఇదే. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎన్నడు మరువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగి. ఏ ప్రేమ గొప్పదండి! సిలువ మీద వ్రేలాడుచు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పే ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఉందా? రక్షించబడి పాపము చేయుచు పాపినని ప్రార్థన చేస్తున్న క్రైస్తవుల నిమిత్తము తనకున్న గాయములతో తండ్రి ఎదుట ఇంకనూ విజ్ఞాపనము చేయుచున్న యేసుని ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఉందా?
ఆ ప్రేమను నిర్లక్ష్యము చేసే క్రైస్తవులను దేవుడు ఇంకనూ ప్రేమించుచున్నాడే. ఇంతకంటే గొప్ప ప్రేమ, ఏ ప్రేమ గొప్పది? ప్రేమ అంటే ఒకని గుణము కాదు, ఒకని వ్యక్తిత్వము కాదు. ప్రేమ అనగా ఒకని సారూప్యము. ప్రభువు ఎక్కడైనా ఎవరినైనా శపించినట్లు కానీ ద్వేషించినట్లు కానీ మీరు ఎప్పుడన్నా చదివారా? కొంతమంది ప్రసంగాలు చేయొచ్చు, దేవుడు ఆదామును శపించాడు, అవ్వను శపించాడు. ఎవరు చెప్పారండి శపించాడని? ఆదామును ఒకవేళ దేవుడు శపించి ఉంటే ఆదాము భూమిలో విత్తిన విత్తనము ఫలించేదా? 930 సంవత్సరాలు బ్రతికేవాడు. అవ్వను దేవుడు శపించి ఉంటే ఫలభరితంగా ఉండేదా? కయీనును శపించాడంటారు. కయీనును ఎవడునూ చంపకుండా అతని మీద ముద్ర వేసిన దేవుడు అతన్ని ప్రేమించినట్టు కాదా? నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, సాతానుని అంత్యదినము వరకు శిక్షకు అప్పగించకుండా ఉండడం అతని మారు మనసు నిమిత్తం వేచి ఉన్నాడేమో. ఇది తప్పైతే దేవుడు నన్ను క్షమించుగాక. దేవుడు ఎవరిని శపించడు, ద్వేషించడండి. నేను పాపిని, హీ లవ్స్ మీ బట్ నాట్ మై సిన్. నాలోని పాపమును ప్రేమించడు, పాపిని ప్రేమిస్తాడు. ఎవరు శత్రువులు లేరు దేవునికి. ఆ శత్రు అనబడే వ్యక్తిలోని శత్రుత్వాన్ని దేవుడు ద్వేషించాడు తప్ప ఎవరు శత్రువులు లేరు దేవుడు. సర్వలోక పాప పరిహారార్థం. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవుల కోసం యేసయ్య చచ్చిపోయాడని. యేసయ్య మరణించక ముందు క్రైస్తవులు ఎక్కడున్నారండి? క్రీస్తుని నమ్మిన వాడు కదా క్రైస్తవుడు. క్రైస్తవులే లేనప్పుడు క్రైస్తవుల కొరకు ఎలా చచ్చిపోతాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ లోకము నిమిత్తము తన ప్రాణము నర్పించాడు. కాకపోతే ఆయనను అంగీకరించిన వాడు, ఆయనతో పాపములు ఒప్పుకున్న వాడే రక్షించబడతాడు తప్ప అందరూ కాదు. భోజనం బల్ల మీద ఉంటుంది, ఆకలైనోడు వచ్చి తినాలి. ఫ్రీ అనగానే అవసరం లేకపోయినా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ దాని అవసరతను ఎరిగి దానిని వాడుకునేవాడే దానికి విలువిచ్చిన. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఆయన సంఘమును ప్రేమించి దానిని తన ఎదుట నిష్కళంకముగాను నిర్దోషముగాను తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను. అది ప్రేమ. బలవంతమైనది. ఎంత బలవంతమైనదంటే, ఆయన నిర్దోషి, పరిశుద్ధుడు, పాపము లేనివాడు. He still went up to the hill. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను అంగీకరించు, సర్వలోకము నిమిత్తము ప్రాణము పెట్టు పరిశుద్ధునిగా నన్ను అంగీకరించు, నాకు సంపూర్ణ సిద్ధిని దయచేయి. దట్ వాజ్ హిస్ ప్రేయర్. బైబిల్లో ఉంది. బలవంతమైనది. పాపము చేత పట్టబడిన స్త్రీని చంపడానికి పాపము లేనివాడు కావాలి. పాపము లేనివాడు ఆయనే. మిగిలిన వారందరూ వెళ్ళిపోయారు. ఆయనను ఆమె మీద రాయి విసరలేదు. ఆయన అన్నాడు, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకును, నేను నీకు శిక్ష విధింపను. ఎంత బలవంతమైనదంటే, పేతురు యేసు ప్రభువును పట్టుకున్న దినమున ఒక సైనికుని చెవిని కత్తితో నరికాడు. ప్రభు కత్తి దుయ్యవాడు కత్తితో మరణిస్తాడని ఆ చెవిని మరలా అతనికి అతికించాడు. ఎన్ని చెప్పుకుంటూ వెళ్దాం ప్రభువుని ప్రేమను గురించి? ఎన్ని చెప్పుకుంటూ వెళ్దాం? బలహీనుడు కాని వాడెవడైనా బైబిల్లో ఉన్నాడా?
మరి వారు మరణించున్నంత వరకు దేవుడు తన ప్రేమను వారికి కనుపరచలేదా? దేవుని బిడ్డ, ఏది మనము అడిగి పొందుకుంటున్నాం? చాలామంది, నేను ఈ మధ్య కొన్ని పాటలు కూడా వినేటప్పుడు అనిపిస్తుంది, అడిగితే ఇచ్చావు, వెతికితే దొరికావు. ఇట్లాంటి ప్రార్థనలు, ఇట్లాంటి పాటలు వింటున్నప్పుడు నిజమేనా? ప్రభు అడిగితేనే ఇస్తాడా? ప్రభుని గొప్పతనం ఏంటో నాకు అర్థం కాల. అక్కడ అడిగితేనే ఇస్తాడా? ప్రార్థన చేస్తేనే ఆయన ఇస్తాడా? ఇంకా అటువంటప్పుడు నేను ఆయనకే ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఆయనకే ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుని బిడ్డ, పరిశుద్ధ దేవుని పాదముల చెంత నాకు అర్థం కావాల్సింది చాలా ఉంది. అది నాకు అర్థం కాక నేను దేవునికి నా సొంత జ్ఞానంతో ప్రేమను ఆపాదిస్తాను. ఏ రాత్రి నువ్వు నిద్రిస్తూ ప్రభువా రేపు ఉదయం నాకు జీవాన్ని, నేను లేవాలి, పని చేసుకోవాలని అడిగావు. ఉదయాన్నే నువ్వు లేవలేదా? సంతోషంతో లేవలేదా? నువ్వు హృదయాన్ని సమాధానంతో దేవుడు నింపలేదా? ఏ రోజైనా ప్రభువా నేను ఫలానా ఊరు వెళ్తున్నాను, వస్తున్నాను, నాకు అపాయం రాకుండా కాపాడని ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుని ఉండే, నీ ప్రార్థన బట్టి దేవుడు నీకు అపాయం రాకుండా కాపాడా? లేక నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడన్న వాగ్దానం నీ ఎడల నెరవేర్చుచున్నాడన్న సత్యం నీకు తెలియలేదు. నాకు అనిపించిన భావం ఏంటంటే, నీ నిమిత్తము ఆయన తన్ను తాను చరుచుకొనుచు. చిన్న పిల్లలు ఉంటారు, కోపం వస్తే ఒక దెబ్బేసిన తర్వాత వాళ్ళు ఏడుస్తారు. చూసిన మిగతా వాళ్ళకి కోపం వస్తుంది, కానీ ఆ బిడ్డను కొట్టిన తర్వాత పడే బాధ నాకొక్కడికే తెలుసు. మిగతా వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఎంత కఠినుడు అనుకోవచ్చు, పిల్లోడు కదా వాడికి ఏం తెలుసు అని అనుకోవచ్చు, కానీ ఆ తర్వాత నేను పడిన వేదన ఎవరికని తెలుసా? తెలీదు. దాన్ని ఏమంటారో తెలుసా? దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. అది ఎవరికి ఉంది? ప్రభువుకు మాత్రమే. లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతుడు అంటే అర్థమేంటి? నేను చేసిన తప్పును, నేను చేసిన పాపమును బట్టి నన్ను శిక్షించుటకు ఇష్టపడని దేవుడు తన్ను తాను గాయపరుచుకొనుచున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ లాంగ్ సఫరింగ్. బలవంతమైన ప్రేమ. దేవుని బిడ్డ, దేవుడు తన్ను గాయపరుచుకొనుచున్నాడు కనుకనే నీవు కొట్టబడలేదు, శిక్షించబడలేదు, శపించబడలేదు. ఈరోజు మనం ఇక్కడ కృపలో ఆశీర్వదించబడి కూర్చున్నామంటే లుక్ ఎట్ ద లార్డ్. ఆయనకున్న గాయాలు గమనించు. ఎక్కడి నుంచి వచ్చిన గాయాలు? మనలను శిక్షించుటకు ఇష్టపడని వాడు తన్ను తాను గాయపరచుకో. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రక్తశోభిత వస్త్రాలు ధరించుకొని వస్తున్నావు, నీ చేతిలో కత్తి రక్తసిక్తమైంది. ఏమైందయ్యా? ప్రభు అంటాడు, నాకెవరూ సాయం చేయడం లేదు నా శత్రువులతో యుద్ధం చేయడానికి. శత్రువులతో కలిసిపోతున్నారు, నా చెయ్యే నాకు సహాయం చేసింది అని అంటాడు. నేను అడుగుతుంటా, దేవా నన్ను ప్రేమించుట లేదేమి? దేవా నా ఎడల కృప చూపుట లేదేమి? నన్ను మర్చిపోయావు, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను బలహీనపడినంత మాత్రాన నువ్వు నా మీద కోపపడతావా? ఇది మన వర్షన్. ఇందాక జాన్సన్ పాష్ గారు షార్ట్ మెసేజ్లో 4 types ఆఫ్ మెసేజెస్ చెప్పాడు. మొదటిది మనం చెప్పాలనుకుంది, రెండోది మనం చెప్పకుండా మన చేత దేవుడు చెప్పించుకునేది, మూడవది
వినబడిన మెసేజ్ వేరు, కూర్చున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళే రాసుకునే మెసేజ్ వేరు. మనం దేవుని దగ్గర మన బాధలు చెప్పుకుంటాం. ఆయనను మన దృష్టితో చూచి బైబిల్ మాటల్లో చెప్పాలంటే ఆయన అన్యాయస్తుడను. ఆయనను ఆయనగా చూడగలిగిన దినమున, ఆయనను అర్థం చేసుకొని ఆయన మనస్సుకు తగినట్లుగా నన్ను నేను మలుచుకొను క్షణమున ఆయన ఏంటో నాకు, ఆయన ప్రేమ నాకు తెలుసు. దేవుని బిడ్డ, ప్రభువు నిజముగా కోపపడువాడైతే, రోషము కలిగిన దేవుడు ఎందుకు బ్రతకనివ్వాలి మనలందరినీ లోకంలో? మరణమంత బలవంతమైనదంట. ఆయన ఈ లోకంలోనికి రావడానికి ముందు తండ్రి ఆయనతో చెప్పిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయబడిన వారిని లోకములో చూస్తే స్వరూపమును పోగొట్టుకున్న వారుగా ఉన్నారు గనక, వారిలో మన స్వరూపమును తిరిగి ముద్రించుటకు నీవు వారి నిమిత్తము ప్రాణము పెట్టాలి. దేవుని ప్రేమ మన యందు క్రీస్తు స్వరూపమును ముద్రించుటే, నిన్ను నన్ను గాయపరచుట కాదు. నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. దేవుడు కోపపడతాడా? దేవుని ప్రేమ అనంతమైనది కదా, మరణము వరకు అలాగే ఉంటుంది కదా. ఒకవేళ నేను తప్పిపోతే దేవుని ప్రేమ నా ఎడల తగ్గిపోతుందా? అప్పుడు నాకు ప్రభువును ఒక చూసే ఒక విధానం. కానీ అక్కడ నేను గమనించింది ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళినప్పుడు అతని ప్రేమ ఏమీ తగ్గిపోలా. దూరముగా వెళ్ళినప్పుడు ఆ ప్రేమకు నేను దూరమైనప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ప్రేమ తగ్గింది. నేను మరలా వచ్చినప్పుడు ఆ ప్రేమకు మార్పు లేదు. హీ ఈజ్ స్టిల్ దేర్. నేను మరలా అది పొందుకున్నట్టుకు వచ్చాను. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చి తండ్రి కౌగిలిని పొందుకోలేదా? ఇతడు నిజముగా నా కుమారుడే అని పోగొట్టుకున్న తండ్రి దాని గురించి ప్రకటించలేదా? ప్రేమ దేవుని స్వరూపం. ప్రేమను కలిగి ఉండుటకు ప్రతి ఒక్కరు ఇష్టపడాలి. మీకు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. మనకు సమయం ఎక్కువ లేదు, ఈరోజు కొంచెం ఆలస్యమైంది. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం చదువుకుని అక్కడ ప్రేమ ఏమేమి చేస్తుందో వ్రాయబడింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఇంకో 2-3 వారాలు చెప్పుకోవచ్చు. ప్రేమ ఏమేమి చేస్తుంది? దేవుని బిడ్డ, ప్రేమ బలవంతమైనది. ఎంత బలవంతమైనదండి? మరణమంత. తర్వాత మాట, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. వాడు దేవునితో తన్ను తాను సమానునిగా ఎంచుకోవాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇక్కడ నువ్వు నివసించొద్దు, నన్ను అవమానపరిచా, నీ సృష్టికర్తను నన్ను పడగొట్టి నా స్థానంలో నువ్వు కూర్చుండాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు, నేను నిన్ను మధ్యాకాశంలోనికి పడవేస్తున్నాను. వాడికి ఈర్ష్య వచ్చింది. వాడేమనుకున్నాడో తెలుసా? ఇక నుండి నీవు సృజించిన, నీ స్వరూపమందు సృజించిన నీ బిడ్డలను నేను నా వైపునకు తిప్పుకుంటాను. ఈర్ష్య పాతాళమంతా అంటే అర్థం ఏంటంటే, నాకు తెలుసు నేను నరకానికి వెళ్తాను, పాతాళకు వెళ్తానని. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ అలోన్. నాతో పాటు నీ స్వరూపమందు చేయబడిన వారిని తీసుకుని వెళ్ళేంత ఈర్ష్య నాకుంది. నీ తమ్ముడు ఎక్కడున్నాడు? నేను నా తమ్మునికి కావలివాడనా?
ఈర్ష్య చేత తన తమ్ముని చంపిన కయ్యను ప్రభువును ప్రశ్నిస్తున్నాడు, నేను కావలివా. ఎంతమందిలో ఈర్ష్య ఉంటుందో మనకు తెలీదా? నేను చాలా మందిని చూస్తాను. ఐ కెన్ చెప్పకూడదు, ఐ కెన్ రీడ్. నాకున్నటువంటి ఆత్మీయ అనుభవాన్ని బట్టి, నా వయసును బట్టి ఐ కెన్ రీడ్ సమ్ పీపుల్. మరి నాకే ఆ కొంచెం తెలిస్తే ప్రభువు నన్ను చదువుటలేదా, ప్రభువు నన్ను చూచుటలేదా? బైబిల్లో ఏముందంటే మనము దేవుని ఎదుట తెరచిన పుస్తకం అట. హీ నోస్ మీ, హీ నోస్ మై ఇన్ అండ్ అవుట్. నా లోపలి జీవితము, నా బయట అన్నీ తెలుసు దేవునికి. బట్ స్టిల్ మరణమంత బలవంతమైన ప్రేమతో నన్ను ప్రేమించు. ఈర్ష్య అంటే అర్థం ఏంటంటే అసూయ అట్లాంటివి కాదు. ఈర్ష్య అంటే అర్థం ఏంటంటే అపవాది మనస్సు. అసూయ, ఈర్ష్య, ద్వేషించుట, ఇవన్నీ అపవాది మనస్సు. వెన్ యు స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడు నిన్ను అంటే అంతే దినమున ఈర్ష్య కలిగి బలహీనతతో నువ్వు దేవుని సందులో నిలబడితే, గాడ్ విల్ నాట్ లుక్ ఎట్ యూ యాజ్ యూ. నువ్వేమై ఉన్నావో నీలాగా చూడడు. మరి ఎలా చూస్తాడు? యోహాను సువార్తలో అంటాడు, మీ జనకుడు అపవాది, మీరు అపవాది సంతానమై ఉన్నారు. ఈర్ష్య అంటే అర్థం ఏంటంటే ప్రభువు రూపమును నా నుంచి తొలగించుకున్నటకు అపవాది ముద్రను కలిగి ఉండుట. అది దాని భావం. నాలోనున్న దేవుని ప్రేమ, కరుణ, దేవునికి కలిగినటువంటి ప్రతి గుణమును నా నుంచి దూరపరచు నిమిత్తమై అపవాది ముద్రను నా యందు ధరించుకొనుట ఈర్ష్య. మనందరికీ ఒక కథ తెలుసు. ఒకడు అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక చోట నైట్ టైం గుడారం వేసుకున్నాడు, బయట ఒంటె పండుకొని ఉంది. తెల్లారేసరికి వాడు బయట ఉన్నాడు, ఒంటె లోపల ఉన్నాడు. ఎందుకని? చిన్న చిన్నగా వాడిని బయటికి నెట్టి ఇది లోపలికి వచ్చి. ఈర్ష్య కూడా అంతే. దేవుని స్వరూపములో, నాలో ఉన్న దేవుని స్వరూపాన్ని ఒకేసారి ఎవరు పాపం చేయరు. యు బిల్డ్ సిన్ కదా. మనం గోడ మీద ఇటుక కట్టినట్టు వి బిల్డ్ ఇట్. అది లోపలికి వస్తూ ఉంటుంది, మనం బయటికి వెళ్తూ ఉంటాం. నిద్రలో తెలియదు. దలీలా అంది, నా తొడ మీద పడుకో. నిద్రపోయాడు. హెయిర్ కట్ జరిగింది, అది గుండు. లేచేసరికి ఏమైందండి? ఫిలిష్తీయులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఆత్మ సంబంధమైన నిద్ర కలిగిన వాడు దురాత్మ సంబంధమైన బలహీనతకు అప్పగించబడతాడు. అక్కడ ఆ ప్రియురాలు చెప్తున్న ఒక మాట నాకు ఆశ్చర్యం అనిపించింది. 6వ వచనం 3వ భాగం చూడండి. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. తర్వాత మాట చూడండి. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజము నామాక్షరముగా నన్ను. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని తన యందు కలిగి ఉండుటకు అపవాది క్రియల చేత, అపవాది చేత గాయపరచబడతారు. అపవాదిని సంతోషపెట్టడానికి దేవుణ్ణి బయటకు తోసే వాళ్ళ గురించి కాదు. దేవుని తన యందు అలాగే ఉంచుకొనుటకు సాతాను చేత శోధించబడినప్పుడు దానికి లోబడక దాని చేత ఎవడు గాయపరచబడతాడో వాని నొసటి మీద, వాని తొడ మీద ప్రభుని నామము లిఖించబడి ఉంటుందట. ఆమేన్. అది ప్రేమ అంటే. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు అంటే
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని దేవుని సంఘమా, నువ్వు దేవుని ప్రేమించుచున్నావా? నేను బైబిల్ చదువుకుంటానండి, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను చర్చికి వెళ్తాను, కానుక ఇస్తాను, దశమభాగం ఇస్తాను, పేదలను ప్రేమిస్తాను, సేవకులను గౌరవిస్తాను. ఇది కాదు ప్రేమ అంటే. నువ్వు దేవుని ప్రేమించుచున్నావంటే అర్థం ఏంటంటే, ప్రభువును ధరించుకొనుటకు నిన్ను నీవు పోగొట్టుకున్నావా? ప్రభువును ధరించుకొనుటకు నిన్ను నీవు పోగొట్టుకున్నావా? నన్ను నేను పోగొట్టుకోకుండా ప్రభువును ధరించుకోలేను. ఈ వస్త్రము నేను తీసివేస్తే తప్ప వేరొక వస్త్రము ధరించుకోలేను. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను, వినిపించును నీ. రాత్రి వలువలు వేసుకొని దేవుని సన్నిధికి ఎలా వెళ్తామండి? సిగ్గుపడే విధమైన వస్త్రాలు ధరించుకోకూడదు. పరమగీతాల్లో ఒక స్త్రీ గురించి మనం విన్నాము కదా, పురుషుడు తలుపు తట్టుచున్నాడు, నేను వస్త్రము తీసివేసి తిని మరలా దాన్ని ధరింపనేలా అని అనుకో. ప్రకటన 16వ అధ్యాయం మీరు ఎప్పుడైనా చదువుకుని అక్కడ ఏముంటుందో తెలుసా? ఒకడు తన దిశమూల కనబడకుండునట్లు వస్త్రము ధరించుకోవాలి. ఏ వస్త్రము? పెండ్లి వస్త్రము, నీతి అను వస్త్రము, క్రీస్తు రక్షణ అను వస్త్రం. ఒక కథ గుర్తొచ్చింది, చెప్పనా ముగించే ముందు? కొంతమంది పల్లెటూరు నుంచి సెకండ్ షో సినిమాకి వచ్చారంట సిటీకి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కడ ఉంటాయండి మనకి హైదరాబాద్లో? ఏ ఏరియాలో? సైబర్ టౌన్స్ కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అక్కడ ఒక సినిమాకి వెళ్ళారు. రాత్రి 1 గంట అయింది. ఊరికి బయలుదేరదామంటే బస్సులు ఉండవు, నడుచుకుంటూ వెళ్దామని వస్తుంటే పెద్ద బిల్డింగ్ అనిపించింది. కొంచెం మత్తులో ఉన్నారేమో, ఒకరితో ఒకటి అరే ఈ బిల్డింగ్ని మన ఊరికి నెట్టుకెళ్దాం, తోసుకుంటాం, మన ఊరు తీసుకెళ్దాం. కొద్దిసేపు నెట్టేసరికి ఒళ్ళకి చెమటలు పట్టినాయి. నలుగురు చొక్కాలు విప్పి అక్కడ పెట్టారు, నెడుతున్నారు. ఎందరో నెట్టుకొచ్చేమో చూద్దామని వెనక్కి తిరిగి చూస్తే చొక్కాలు కనబడాల. అబ్బా, చొక్కాలు కనబడనంత దూరం నెట్టారు. ఆ చొక్కాలు ఎవడో తీసుకెళ్ళాడు. వీళ్ళకి చొక్కాలు కనబడనంత దూరం. చాలాసార్లు మన ఆత్మీయ ప్రయాణంలో మన రక్షణ వస్త్రాలు ఎక్కడో పెట్టి పరలోక రాజ్యాన్ని బలవంతంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తాం. బైబిల్లో ఏముందో తెలుసా? కీర్తనలు 51వ కీర్తన. కీర్తనలు 51. ఏడు నుంచి చదువుతున్నాను నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హేమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివే. ప్రభువా,
మరలా నాకు రక్షణ వస్త్రము ధరించు. దేవుని బిడ్డ, క్రీస్తును కలిగి జీవించుట చాలా కష్టమైనటువంటి విషయం. అదే సమయంలో అంతకంటే ఈజియెస్ట్ లైఫ్ ఇంకోట్లేదు. ఎంత కష్టమో అంత సులువు. ఎందుకు కష్టం అంటే నా పాప బలహీనతలను విడిచిపెట్టాలి కాబట్టి. ఎంత సులువు అంటే ఆయన అన్నాడు, నేను నీ కోసం మరణించినప్పుడు నువ్వు మరలా మరణించనక్కర్లేదు, నన్ను ధరించుకో చాలు. ఎంత కష్టమో అంత సులువు. ఎందుకు మనం కష్టపడుతున్నాం? క్రీస్తుతో నడవడానికి. నా కొరకు ఆయన మరణిస్తే నేను మరణించనక్కరలేదని నాతో చెప్తే నేను మరణము వైపు ఎందుకు పరిగెత్తుతున్నాను? సజీవుడగు దేవుడు తన ప్రేమలో మనలను భద్రపరిచి, ఈర్ష్య నుంచి మనలను దూరపరచి, తన జాలి చేత మనలను మరలా తన రూపమందు ముద్రించుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.